మా నాన్న రిటర్న్స్ నన్ను అంటాడు. నిన్నటి నుంచి నెంబర్ పెట్టిన కాంచి నువ్వు ఎక్కడుంటావు, నీకు బిఎఫ్ ఉన్నాడా? వెల్నెస్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అమ్మ అన్కండిషనల్ అయిపోయింది. మాట్లాడట్లేదు, కళ్ళు పైకి తేలేస్తుంది, చూస్తలేదు. నువ్వు ఎవరు, నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు అసలు. చుట్టాలు ఎవరు మరి ఇప్పుడు కొంచెం హెల్ప్ఫుల్ గా మీ చుట్టాలు ఎవరు హెల్ప్ చేయలేదా? నాకు ఇచ్చే వాళ్ళే ఉన్నారన్న, బ్లాక్ చేసిరన్న. అడుగు అక్కడ పైసలు లేవు, ఉండు మేమేం చేయాలి, మమ్మల్ని చంపి తెస్తాయా? నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, నీ హెల్ప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవ్వరు రాలేదన్న. ఫ్రెండ్స్ రాలే, చుట్టాలు రాలే. ఒకవేళ మా అమ్మకి ఏదైనా జరగకూడదని జరిగినా కూడా నాకు అసలు ఎవ్వరు లేరన్న. మన సాంగ్ లలో ఉండాలన్నా నేను ప్రొడ్యూసర్స్ చెప్తున్నా, కెమెరామెన్ అన్న వాళ్ళకి కావచ్చు, సైడ్ డాన్సర్స్ కావచ్చు, మీరు ఒక్కరోజు షూట్ ఒక్కరోజు మేము చేయలేదు మన తోటి ఆడపిల్ల అని కొంచెం ఆలోచించండి. మీరు ఇక్కడ లేరు, లేదంటే మీ కాలు మొక్కి అడగడానికి కూడా నేను రెడీ. తింటే పర్ డే 200 అయిపోతాయి. తినకుండా, నిద్ర లేకుండా 7 days నుంచి అట్లనే ఉన్నా అన్న. ఈరోజు ఏం చెప్పారంటే ఆపరేషన్ కి కూడా లేట్ అయిపోతుందని చెప్పారు అన్న. మన పైసలు ఎంతో కొంత అవుతుందిరా, ఇది పెట్టుకో. నేను ఇంకా కూడా నేను వస్తా, నేను హాస్పిటల్ దగ్గరకు వస్తా. ఇప్పుడు ఇంకో విషయం కూడా, కొంచెమన్నా ఆ చెల్లి ఆల్రెడీ బాధలో ఉంది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. ఆమె తిన్నావని అడిగినోళ్ళు లేడు, వాళ్ళ అమ్మ ఎట్లుందని అడిగినోళ్ళు లేడు. కొంతమంది లోఫర్ గాళ్ళు ఫోన్లు చేసి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అడుగుతున్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్, డాన్సర్, సైడ్ డాన్సర్. మన ఫోక్ లో చాలా సాంగ్స్ చేసింది ఆ చెల్లె. ఒక పెద్ద సమస్య వచ్చి పడింది, ఎందుకంటే ఆ చెల్లెకి వెనక ముందు ఎవరు లేరు, చూసుకోవడానికి కూడా హాస్పిటల్లో కూడా ఒక్కతే, ఒక వయసు ఆడపిల్ల ఒక్కతే ఉంది. నేను ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నా అంటే, కొంచెం కనకరించి, మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటది, రేపొద్దున మనకే అవసరం పడుతుందో తెలియదు కాబట్టి ఒకసారి ఏం జరిగింది వాళ్ళ మమ్మీకి చెల్లె మాటల్లో విందాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు అనేది. చెల్లె ఏమైందిరా, ఏంటి అసలు మమ్మీకి ఏంటి ప్రాబ్లం? అమ్మకి రీసెంట్ గా హెల్త్ బాగాలేదన్న. 2 years బ్యాకే లివర్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. కామెర్లు అయ్యి కడుపులో పడి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. పంజాగుట్లో చూపించా, మెడిసిన్ వాడుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడుతుంది. రీసెంట్లీగా ఒక 17 మార్నింగ్ అన్న, మార్నింగ్ రోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, నార్మల్ గా కళ్ళు తిరగడం, చేతులు పీక్కపోవడం, వామిటింగ్స్, మోషన్స్ ఇవి అవుతున్నాయని వచ్చిందన్న. హాస్పిటల్ తీసుకెళ్ళా, గాంధీ హాస్పిటల్ కి. అక్కడికి వెళ్తే కొంచెం కేర్లెస్ ఉన్నారు. అమ్మ కండిషన్ ఇంకా క్రిటికల్ అయిపోతుంది. ఇంకా వేరే అక్క వాళ్ళు, వేరే అన్న చేసి, అక్కడ నీకు ఒక హాస్పిటల్ చెప్తామమ్మా, మంచిగా చూస్తాము అనేసి చూస్తారు. ప్లస్ నువ్వు డాన్సర్ అంటున్నావు, కళాకారులకి ఇట్లా తక్కువ చేస్తారు అని చెప్పేసి అంటే, ఇంక అప్పటికి నాకు ఇంకా ఆప్షన్ ఏం కనిపించట్లేదు, అసలు తోచట్లేదు అన్న. తోచక అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్, వెల్నెస్ అనే హాస్పిటల్కి వెళ్ళినాను. వెల్నెస్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అమ్మ అన్కండిషనల్ అయిపోయింది. మాట్లాడట్లేదు, కళ్ళు పైకి తేలేస్తుంది, చూస్తలేదు. నన్ను ఎవరు, నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు అసలు. గుర్తుపట్టకుండా మాట్లాడట్లేదు అసలు. ఎమర్జెన్సీ అమ్మ, చాలా క్రిటికల్ అనేసి డాక్టర్ చెప్పారన్న. అక్కడికి తీసుకెళ్ళినాక నాకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశారన్న. లివర్ టోటల్ డ్యామేజ్డ్ అమ్మ, ఇది బ్రెయిన్ కి స్ప్రెడ్ అవుతుంది. బ్రెయిన్ కి స్ప్రెడ్ అవ్వడం వల్ల కోమాకి వెళ్తుంది. కోమాకి వెళ్ళినప్పుడు వెంటిలేట్ మీద పెట్టాల్సి వస్తుంది. వెంటిలేట్ మీద పెట్టాల్సి వచ్చినప్పుడు గుండె ఆగిపోతుంది అని చెప్పారన్న. అది చెప్పినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా అన్న, ఎవరు లేరు. ఇంత ఖర్చు అవుతుంది, ఇంత 40 lakhs 20 lakhs చాలా ఖర్చుతో కూడిన పనమ్మ. నువ్వు డేర్ చేసి తీసుకుంటా అంటే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామనేసి అన్నారన్న. ఏదైతే అదైందని సైన్ పెట్టేసిన అన్న. అక్కడ 7,000 ఉండే అన్న. 7,000 తోని అడ్వాన్స్ వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పిన. స్టార్ట్ చేయమని చెప్పాక చేశారు. అమ్మ ఐసీయూలోనే 6 days ఉందన్న. ఐసీయూలోనే 6 days ఉందన్న. తర్వాత చెప్పారు టోటల్గా లివర్ డ్యామేజ్ అమ్మ,
కంపల్సరీ మీకు అమ్మకి ఏదైనా ఆప్షన్ ఉంది అంటే లివర్ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారన్న. దానికి 40 lakhs అవుతాయి అనేసి అన్నారన్న. 40 lakhs అవుతాయి అన్న. ఓకే, ఇప్పటి వరకు ఇప్పుడు మీ చుట్టాలు కానీ మీ అన్నయ్య కానీ ఉన్నారు? అన్నయ్య చూసుకుంటాడు అసలు? అన్నయ్య ఉన్నాడు అన్న, కానీ అంత పట్టించుకోడు. ఉన్నామా లేమా, నేను తిన్నానా, నాది నేను చూసుకున్నానా అన్నట్టు ఉంటాడు అన్న. ఓకే, చుట్టాలు ఎవరు మరి ఇప్పుడు కొంచెం హెల్ప్ఫుల్ గా మీ చుట్టాలు ఎవరు హెల్ప్ చేయలేదా? లేదన్న, నాకు ఇచ్చే వాళ్ళే ఉన్నారన్న, వాళ్ళు బ్లాక్ చేసిరన్న అడిగితే. నీకు అనిపించిందారా అంటే మనం అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేసినాం, మనకు అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా మన దగ్గర లేరు? అర్థమైందన్న. అంటే ఇప్పుడు మాకు ఎవరు లేరు కదన్న, అంటే మాకు పొలములు భూములు పైసలు ఉంటే కాక వచ్చినేమో ఇచ్చినేమో అన్న. మాకేం లేదన్న. అమ్మకి అన్నదమ్ములు ఎవరు లేరు, అక్క చెల్లెలు ఎవరు లేరు, అమ్మ ఒక్కతే, నాకు ఎవరు లేరు. నాన్న వాళ్ళ తరపు నుంచి కూడా చెప్పాను. నేను చేసి చెప్పిన కాల్ తర్వాత నాకు మళ్ళీ కాల్ చేసి నువ్వు ఎట్లున్నావు అని కూడా అడగలేదన్న. డాడీ తరపు నుంచి, డాడీ కూడా సేమ్, డాడీ వాళ్ళ తరపు నుంచి కూడా సేమ్. ఇప్పటి వరకు ఎవరు రాలేదా హాస్పిటల్ కి? ఎవరు రాలేదన్న. మమ్మీ తరపు నుంచే పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళిపోయారు. నువ్వు ఒక ఈష ఆడపిల్లవి హాస్పిటల్ ఒక్కదానివే ఉన్నావు, ఉండాలి అని ఎవరు ఉండలేదు? ఉండలేదన్న. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి మమ్మీని హాస్పిటల్లో వేసి? 17కి వేసిన అన్న. 17 అంటే 5-6 days అవుతుంది. 24th 9 days అవుతుంది. 9 days. నీ ఫ్రెండ్స్, నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, నీ హెల్ప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరు రాలేదన్న. ఫ్రెండ్స్ రాలే, చుట్టాలు రాలే, ఎవరు రాలేదన్న. ఒక్కదాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ముందుకెళ్తూనే ఉన్నా. బ్యాక్ స్టెప్ వేసుకుంటూ అస్సలు వేయకుండానే ముందు స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఫ్రెండ్స్ నేను హెల్ప్ అంటే మరీ వేలలో చేసిన వాళ్ళు కాకపోయినా నేనున్నా, ఏం కావద్దు, మీరు ఏది చేసినా కూడా ముందుకెళ్ళిపోవాలి, తప్పుడు డెసిషన్ తీసుకోవద్దని నేను చాలా మందికి చెప్పిన. స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. కానీ నేను ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉందని చెప్పిన మనిషి లేదన్న. నీ ఫ్రెండ్స్, నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా? ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు, ఎవ్వరు లేరు అన్న. ఒక్కదాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎంతవరకు దాకా పోరాడాలో అర్థమైతలేదన్న. ఒకవేళ మమ్మీకి ఏదైనా జరగకూడదని జరిగినా కూడా నాకు అసలు ఎవ్వరు లేరన్న. చుట్టాలు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇట్లా ముందుకెళ్తా అనేది ఏం లేదన్న. నేను అసలు 0 అయిపోతాను మమ్మీ లేకపోతే. నీతో పాటు కలిసి వర్క్ చేసిన ఫ్రెండ్స్ ఎవరు రాలేదా ఇప్పటి వరకు? రాలేదన్న. ఫోన్లు చేసిరా కనీసం? ఇప్పుడంటే నేను చేసి చెప్పానన్న, ఏం కాదు మేము వస్తాం అని అంటున్నారన్న. ఇప్పటి వరకు నీ హెల్ప్ తీసుకొని నేను విన్నది, నువ్వు కొంతమందికి హెల్ప్ చేసినావు, నీ రూమ్ లో ఉన్నారు, కొంతమందిని సేర తీసినావు, వాళ్ళు కూడా ఇప్పటి వరకు రాలే నీ దగ్గరికి? రాలేదన్న. నేను ఎట్లా చూసుకున్నానో వాళ్ళకి తెలుసు అన్న. నేను తినిపించిన రోజులు వాళ్ళకి కాకపోతే దగ్గరుండి సొంత అక్కలాగా చెల్లెలాగా చూసిన వాళ్ళు ఉన్నారన్న. ఏ ప్రాబ్లం అయినా నేనున్నా, ఏం కాదు అని ధైర్యం చెప్పినావు. సరే, ధైర్యం చెప్పిన వాళ్ళు కూడా లేరన్న. ఈ రోజు పూజకు ధైర్యం చెప్పేటోళ్ళు ఎవరు లేరన్న. మా రిలేటివ్స్ అయితే ఇంకా ఘోరం అన్న. పైసలు నీకిచ్చే పైసలు అడుగుతారేమోనే ఫోన్లు బ్లాక్ చేసిరంటే? వడ్డీకి 30,000 ఇవ్వండి, నా స్కూటీ పెడతా. మళ్ళీ నేను 30,000 ఇచ్చిన. నేను 7,000 తో పోయినా అన్న హాస్పిటల్ కి, వెల్నెస్ హాస్పిటల్ కి. పర్ డే 40,000 అన్న. ఐసీఐ చార్జెస్, బెడ్ చార్జెస్ 20,000. కాదురా, నువ్వు ఫోక్లు ఉన్నావు కదరా, కనీసం మరి E96 ఒక సంతోష్ అని ఉన్నాడని ఒక్కరు చెప్పలేదా? ఇంతమందికి ఇంత హెల్ప్ చేస్తాను చెప్పలేదన్న. నీకు నాకంటే పరిచయం లేదు పెద్దగా కాబట్టి. చెప్పుంటే నేను కలిసేదాన్న. ఏడవకరా, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఓవరాల్ గా మమ్మీ ఆపరేషన్ అవ్వాలంటే 40 lakhs చిల్లర అవుతాయి అమౌంట్.
ఇప్పుడు ఏదైతే బ్యాంక్ పెట్టినా ఆ బ్యాంక్ లో ఏం పడలేదు. ఇప్పటి వరకు ఎవరెవరు హెల్ప్ చేసిర్రా? జానక్క చేసింది, జానులరి, లాస్య అక్క చేసింది, లాస్య. లాస్య స్మైలీ, ఓకే, నమ్రిత్ మాస్టర్ చేశారు, నమ్రిత్ మాస్టర్. ఓకే, ఇంకా సూపర్. వేరే వాళ్ళు చేశారన్న. ఓవరాల్ ఎంత వచ్చినాయిరా నీకు? 30 20 25 25 30 అలా వచ్చాయి. 30,000 వచ్చి నీకు కావాల్సింది 40 చేంజ్, 40 lakhs చేంజ్ అన్న. అన్ని కలుపుకొని 40 lakh చేంజ్. ఓకే, నేను ఏమంటున్నా, చాలా మందికి చాలా చేస్తూ ఉంటాం. ఒకటి, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఇక్కడ. పూజ అనే డాన్సరు మన ఇంట్లో ఒక ఆడపిల్లలాగా అనుకొని తోచినంత, ఇంతే అని లేదు. అందరికీ పరిస్థితులు, కొంతమంది అనుకుంటారు మా పరిస్థితులే బాగాలేవు. ఎవరి పరిస్థితులు బాగుండే, ఒక్కరోజు షూట్, ఈరోజు మేము షూటింగ్ చేయలే ఖాళీగా ఉన్నాం అనుకోవచ్చు. బట్ ఆ అమ్మాయికి రేపు పొద్దున వాళ్ళ అమ్మకి ఏదైనా అయితే ఆమె చూసుకునే నాదుడు లేడు. ఎందుకంటే అన్న పట్టించుకోడు, డాడీ అసలు పట్టించుకోడు. ఆ అమ్మ మీదనే ఆధారపడి ఉంటుంది పూజ. ప్లీజ్ దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఏదైతే ఫోన్ పే నంబర్ పెట్టిర్రో అది ఆల్రెడీ 20,000 ఏం పడగానే ఫీజు అయిపోయింది, అందులో అమౌంట్ పడట్లేదు. ఒక్కరోజు ఆ ఖర్చు పెట్టకుండా ఆ చెల్లెకి కొంచెం సపోర్ట్ చేస్తే రేపు పొద్దున మనలో ఆ డాన్సర్ ఎక్కడికి పోదా అమ్మాయి. చాలా సాంగ్స్, ఓవరాల్ ఎన్ని సాంగ్స్ వేసి ఉంటారు ఇప్పటివరకు ఫోక్ లా? చేశాను అన్న 50. ఏం కాదు, అమ్మకేం కాదు అని చెప్పేసి అక్క కొంచెం హెల్ప్ చేసింది అన్న. బీ స్ట్రాంగ్ ఉండు, ఏం కాదు అనేసి నాకు సపోర్ట్ ఇచ్చేళ్ళింది అన్న, ధైర్యంగా ఉండు అని. ఓకే, సూపర్. నేను ఒక మాట చెప్తా, లాస్య చాలా నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్. అమ్మాయి డిసిప్లిన్ కావచ్చు, అమ్మాయి అది కావచ్చు. నేను ఆ రోజు షాక్ అయినా. నేను లాస్య వీడియోనే చూసిన, ప్రశాంత్ తమ్ముడు పెడితే. తర్వాత నిన్న జానులరి చూసిన నేను. ప్లీజ్ మీరు అందరు, మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ చెల్లెకి. డెఫినెట్ గా అరే చెల్లె ఏం కాదు, చెల్లెది ఫోన్ పే నంబరు అండ్ గూగుల్ పే పెడతాం. ప్లీజ్ టైం లేదు, అర్థం చేసుకోండి. మీకు దండం పెట్టి కాళ్ళు మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అంత మొత్తాన్ని చేసేంత గొప్పని నేను కాదు. నేను కొంతవరకు నాకు సాధ్యమైనంత వరకు నేను సపోర్ట్ చేస్తా చెల్లెకి. అమ్మాయికి ఏం తోయక ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఫోన్ పే ఏదైతే పెట్టిరో లాస్య సిస్టర్ మాట్లాడింది కావచ్చు, దాంట్లో డబ్బులు పడట్లేదు. ప్లీజ్ దయచేసి ఈ వీడియో నేను రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను. ప్లీజ్ ఎంత తొందరగా మీరు అంత సపోర్ట్ చేస్తే ఎంతో కొంత, ఎంత వచ్చినా కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తాం మన ఇంటెన్షన్. ఓకేనా? చేతులైతే దండం పెడుతున్నా, మీ కాళ్ళు మొక్కడానికి కూడా రెడీ ఈ విషయంలో. ఎందుకంటే మా తోటి ఆడబిడ్డ, మన ఫోక్ ఎందుకంటే ఒక సినిమా స్థాయికి ఎదిగింది కాబట్టి మనకున్న అంటే బాండింగ్ కావచ్చు, అది కావచ్చు. ఈ రోజు ఈ చెల్లెకి ఇక్కడ కృష్ణనగర్లోనే హాస్పిటల్ కొంతమంది, ప్లీజ్ దయచేసి ఇక్కడికి వచ్చి డబ్బులు వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్యాంక్ లో పడట్లేదు, అర్జెంట్ అంటే చాలా సీరియస్ గా ఉంది. ఇంకొక 2 days 3 days లో ఆపరేషన్ చేయకపోతే అనే మాట చెప్పారు. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా వాళ్ళ అమ్మ మంచిగా ఉండాలని. ఎందుకంటే రేపు పొద్దున ఈ ఆడబిడ్డకి పెళ్లి చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, రేపు పొద్దున మన మధ్యలో ఒక డాన్సర్ గా మన సాంగ్లలో ఉండాలన్నా, నేను ప్రొడ్యూసర్స్ చెప్తున్నా, అంటే కెమెరామెన్ అన్న వాళ్ళకి కావచ్చు, సైడ్ డాన్సర్స్ కావచ్చు, మీరు ఒక్కరోజు షూట్, ఒక్కరోజు మేము చేయలేదు మన తోటి ఆడపిల్ల అని కొంచెం ఆలోచించండి ప్లీజ్. మీరు ఇక్కడ లేరు, లేదంటే మీ కాళ్ళు మొక్కి అడగడానికి కూడా నేను రెడీ, ప్లీజ్. ఓకేనా? అండ్ లాస్య అసలు మీకు కాలు మొక్కినా తప్పలేదు చెల్లె, ఎందుకంటే మీరు చేసిన సపోర్టు ఆ చెల్లెకి. మీరు ఇద్దరు వచ్చి ఇంకా కొంతమంది కూడా రావాలి, వస్తారు, మేబీ బిజీ ఉండొచ్చు, కానీ ఇక్కడే కృష్ణనగర్లోనే కాబట్టి కొంచెం వచ్చి హెల్ప్ చేసుకోండి. ఆపరేషన్కి ఎంతో కొంత అవసరం పడుతుంది ప్లీజ్. ఓకేనా? నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. ఓకేనా? ఫోన్ పే నంబర్ పెడతా, బ్యాంక్ అకౌంట్ కూడా పెడతా చెల్లెది, ఫోన్ చేసి అడగండి. కొంతమంది ఇంకో విషయం కూడా, కొంచెమన్నా ఆ చెల్లె ఆల్రెడీ బాధలో ఉంది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. ఆమెను తిన్నావని అడిగినోళ్ళు లేడు, వాళ్ళ అమ్మ ఎట్లుందని అడిగినోళ్ళు లేడు. కొంతమంది లోఫర్ గాళ్ళు ఫోన్లు చేసి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అడుగుతున్నారంట. అరే మీ ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు కదా, లోఫర్ నా కొడకల్లారా, బుద్ధి ఉండాలి కదా. ఆమె ఉన్న బాధ ఏంటి ఆమెది. ఇంకోటి ఫోన్ చేసి నీకు మేడం 40 లక్షలు ఇస్తుంది, 20 లక్షలు ఇస్తుంది, నువ్వు అదేంది కరోనా ఏంది ఏం చెప్తున్నారు, కరోనా టెస్ట్ చేసుకోవాలి, దానికి 10,000 కట్టాలి. సిగ్గు శరాలు ఉండాలి కదా, శవాల మీద పాలాలు ఏరుకుంటారు. ఆమె ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది, మీకేం నుంచి తెచ్చిస్తుంది చెప్పండి. మోసపోయిన వాళ్ళది ఇంకా మోసం చేసుడేంద్రా బాబు, నాకు అర్థం కాదు. ప్లీజ్ నేను ఫోకుల్లోనే కాదు, మన ఫోకుల్లో అయితే చాలా ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఫోన్ పే పని చేయట్లేదు కాబట్టి రేపు ఇంకో నంబర్ పెట్టడానికి ప్రయత్నిస్తాం, అర్థం చేసుకోండి. అండ్ బయట వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, ఎంతో కొంత మీకు తోచినంత సాయం చేయండి. ఇంతే అని ఏం లేదు, ఎంతైనా పర్లేదు, తోచినంత సాయం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ డ్రాలే మన పైసలు చెల్లె, నేను పెద్ద ఉన్నోన్నేం కాదు, బట్
నీకు ఎంతో కొంత అవుతుంది, ఇగో ఎంతో కొంత అవుతుందిరా, ఇది పెట్టుకో. నేను ఇంకా కూడా నేను వస్తా, నేను హాస్పిటల్ దగ్గరికి వస్తా ఇప్పుడు. నేను ఇంకా కూడా, ఎందుకంటే ఇది ప్రజెంట్ నా దగ్గర ఉన్న అమౌంట్ అదే, పెట్టుకో. అసలు నువ్వు ధైర్యాన్ని కోల్పోకు, మేము అందరం ఉన్నాం, ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఏడవకు. అసలు ఆడపిల్లలు ఏడిస్తే నాకు నచ్చదు. నీకున్న ప్రాబ్లం అట్లాంటిది కాబట్టి నేను ఏం చెప్పలేను, ఓకేనారా? అర్థమైందా? నువ్వు అసలు ఎవరికన్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నావారా? నీ డాన్సర్స్ కావచ్చు, ఫోక్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ, నేను చెప్తా అన్న. నేను ఫోన్ చేస్తే మా అమ్మ అట్లున్నది, నేను తీసుకోలేకపోయినా అన్న. అట్లా తీసుకోపోయినప్పుడు నాకు ధైర్యం చెప్పే మా వాళ్ళే బ్లాక్ చేసిర్రు. అక్కడ పైసలు లేవు, ఉండు మేము ఏం చేయాలి, మమ్మల్ని చంపి తెస్తాయా అని చుట్టాలు, మా చుట్టాలన్న. ఫ్రెండ్స్ ఏమో కనీసం ఇట్లా అమ్మ ఐసీలో ఉంది, నాకు అన్న సపోర్ట్ నాన్న సపోర్ట్ తెలుసు అన్న. తింటున్నావా, నువ్వు మంచిగా ఉంటున్నావా, ఒక్కదాన్ని ఎట్లా పోతున్నావు, ఎటు పోతున్నావు అని అడిగిన వాళ్ళు లేరన్న. నేను తింటే పర్ డే 200 అయిపోతాయి, అంటే పేషెంట్ ఒక్కదానికే పెడతారు కదన్న. మార్నింగ్ తినాలి, ఆఫ్టర్నూన్ తినాలి, ఈవినింగ్ తినాలని తినకుండా నిద్ర లేకుండా 7 days నుంచి అట్లనే ఉన్నా అన్న. ఇదంతా నన్ను 2 days అవుతుందన్న అమ్మ ఐసీ నుంచి. అది కూడా నేనే తీసుకొచ్చుకున్నా అన్న. ఐసీలో అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మేడంని అడిగి, ఐసీలో ఉండాల్సిన పేషెంట్ అన్న ఆమె, మేడంని అడిగి నేను జనరల్ కి షిఫ్ట్ చేయించుకున్నా. మాట్లాడుతుంది కదా, కొంచెం లిక్విడ్స్ తీసుకుంటుంది కదా అని ఇటు షిఫ్ట్ చేసుకుని వచ్చిన. ఈ రోజు ఈవినింగ్ ఏం చెప్పారంటే, ధైర్యంగా ఉన్నా అన్న, చాలా ధైర్యంగా ఉన్నా. అప్పటి నుంచి ఎవరు రాకపోతేనే నాకు మా అమ్మ మంచిగా అయితే మళ్ళీ మొత్తం మా అమ్మనే నాకు అనుకుని ముందుకెళ్ళిపోతూనే ఉన్నా అన్న. ఈరోజు ఏం చెప్పారంటే, ఆపరేషన్ కి కూడా లేట్ అయిపోతుందని చెప్పారు అన్న. అస్సలు తీసుకోవడం అయితే లేదు. ఏం కాదు, నేను ఇప్పుడు వస్తా, ఆల్రెడీ రిపోర్ట్స్ పంపించినాం కదా, నేను వస్తా. అనిత డాక్టర్ ఎవరు ఉన్నారో ఒకసారి మాట్లాడి, ఓకే కొంత అమౌంట్ కడితే, ఒక 1-2 lakhs కడితే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామంటే రేపు వెళ్ళి ఇది చేసుకొని వచ్చి అది రాగానే కూడా కడదాం. 1-2 lakhs కడితే ఏం కాదు, ఆపరేషన్ అవుతుంది అంటే మాత్రం ఆపరేషన్ స్టార్ట్ చేపిద్దాం. మిగతాది కూడా ఆ ఫోన్ పే ఏదైతుందో అది ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మాక్సిమం చెల్లె దగ్గరికి వచ్చి ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫోన్ పే పనిచేయట్లేదు. డబ్బులు చాలా అర్జెంట్ ఉంది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందిరా? ఈ మొత్తం బిల్సే. ఇదేదో హాస్పిటల్ ఉంది, ఒకసారి చూడండి, మొత్తం బిల్సే. చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఎవ్రీ డే ఎంత అవుతుందిరా ఇప్పుడు? 40 చేంజ్ వస్తుంది పర్ డే. 40. ఇప్పటికే చాలా అమౌంట్ అయిపోయింది. ఆపరేషన్ చేస్తే కొంచెం మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. టోటల్ బిల్ దగ్గర ఉంటుంది అన్న. టోటల్ ఇప్పటి వరకు ఎంత అయిందిరా? అంటే నిన్న చెక్ చేశారు, నిన్న చెక్ చేసినప్పుడు 2 వచ్చిందన్న. 2 lakhs. 2 lakhs చిల్లర అయింది. ఆమె దగ్గర ఉన్న కాడికి బండి అమ్మేసింది, ఆమె దగ్గర ఉన్న కాడికి ఖర్చు పెట్టేసింది. ఆమె దగ్గర సోర్స్ లేదు, ఇంకా సోర్స్ లేక నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఇవి మొత్తం అవే కదా? 43,000. చిన్న పేపర్ ఉంటుంది అన్న, 2 lakhs లో 1 lakh పే చేసింది ఉంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్, పదే అడుగుతున్నా, ముష్టేస్తున్నాం అనుకున్నా పర్లేదు ఇక్కడ, ఓకేనా? సంతోష్ అన్నకే వేస్తున్నాం అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక చెల్లెకు, ఎందుకంటే మనకు అందరు ఉన్నారు, ఆ చెల్లెకు వాళ్ళమ్మనే తోడు, ఇంకెవ్వరు లేరు. ప్లీజ్ ఇదొక్క హెల్ప్ చేయండి. నేను ఏ హెల్ప్ కి ఇంత మిమ్మల్ని కాళ్ళు మొక్కుతాను అడిగిన సందర్భం లేదు. ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ కూడా అర్థం చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.